హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుందో చూడాలి. ఏం చేస్తున్నావు మమ్మీ? నువ్వేదో తినాలి అనిపించింది. పల్లి దించుతున్నావా? పల్లి దించుతున్నావా? నువ్వేదన్నా ఒకటి చేయి తినాలనిపిస్తుంది అన్నావు కదా, పల్లి బర్ఫీ చేద్దామని పల్లీలు వేయించుకున్నా. నేను ఇప్పటిదాకా ఇట్లా బర్ఫీలు టీ చిక్కర్ బండిలో బర్ఫీ డౌన్ ఉంటాయి కదా, దాంట్లోనే ఉన్నాయి. ఇప్పటిదాకా బర్ఫీ పెద్ద బయట ఎక్కడ తిన్నారు. స్వీట్ నా నువ్వు ఏదన్నా తినాలనిపిస్తుంది అన్నావుగా, బాగా జరుగుతుంది ఏదన్నా తినాలనిపిస్తుంది అన్నావుగా. ఇదైతే కొంచెం వెరైటీగా ఉంటది, తొందరగా అయితే చేయడం చేద్దామని స్టార్ట్ చేసిన. ఎట్లా చేయాలి? ఎట్లా అంటే మనం ఒక కప్పు ఈ గిన్నెడు పల్లీలు తీసుకున్నాం, కాస్త హెల్త్గా బెల్లం తీసుకున్నా, ఒక 2 స్పూన్స్ షుగర్ తీసుకోవాలి. ఒక కప్పు పల్లీలకి 2 కప్పుల పాలు తీసుకోవాలి. నేను ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే వేయించుకుందాం. ఓకే. మనం ఇలా పొట్టు తీసుకోవాలి పల్లీలు వేయించుకున్న తర్వాత. ఇప్పుడు మనం పొట్టు తీసుకున్న తర్వాత పొట్టు చెరగాలంటే అందరి దగ్గర చేయటాలు ఉండవు, కష్టమైంది. నాకు ఇట్లా ఉన్నది, మీకు స్టాండ్తో ఉన్నదైనా ఇలా తీసుకోండి. నాకు విరిగిపోయింది, నేను ఇది వాడుతున్నాను. మనకి చింక్ అయినా స్టవ్ బండ్ అయినా ఎక్కువ మెస్సీ కాకుండా ఉంటుంది. ఇలా అనుకున్నామంటే చూడండి, పొట్టు మొత్తం కింద పడిపోయింది, మనకి పల్లీలు వచ్చేసినాయి. అన్నీ ఇలా చేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇవన్నిటిని మిక్సీ జార్లోకి ఇల్లు వేసుకోవడమే. నేనైతే కొంచెం ఏమంటే ఇదే ప్యాన్లో పాలు పోసుకున్నాను అనమాట. మీకు చెప్పాను కదా, ఈ గిన్నెతోటి ఒక గిన్నె పల్లీలు తీసుకుంటే 2 గిన్నెల పాలు తీసుకున్నా, ఒక గిన్నె బెల్లం తీసుకున్నా, తర్వాత కొంచెం చక్కెర యాడ్ చేసుకున్నా. ఫస్ట్ అయితే నేను ఇట్లా క్లీన్ చేసుకున్న వాటిని నేను వేసిన, మొత్తం నేను క్లీన్ చేయట్లేదు. మామూలుగా అయితే మొత్తం క్లీన్ చేస్తారు, కాకపోతే నేనైతే మొత్తం ఏం క్లీన్ చేయట్లేదు, ఆడాడ ఉంచుతున్నాను. ఓకే, ఇవి పిల్లకి పోసేస్తున్నాను. డైరెక్ట్ అట్లా స్టవ్ ముట్టించేది. అవి వండాలి నాన్న, పాలల్లో మనం వండాలి. ఓకే. సో నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. లోలోనే పెట్టాలా? హైయే పెట్టాలి. ఓకే. ఉడకాలి కదా, హై పెట్టుకోవాలి. అయిపోయింది. ఇక్కడ చింకులు ఈ స్టవ్ బండ ఎక్కడ మెస్సీ కాకుండా నీట్గా అయిపోయింది. ఓకే. ఇది మంచిగా మనం ఉడకబెట్టుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. పల్లీలు వేసిన తర్వాత ఇలా ఉడుకుతుంటాయి, మనం ఇలా కలుపుకుంటూ వీటిని ఉడకనివ్వాలి. ఇవి కొంచెం టైం పడుతుంది, పల్లీలు స్మూత్గా ఉడకాలి కదా, సో టైం పడుతుంది. ఇప్పుడే మరగడం స్టార్ట్ అయినవి పాలు. మంచిగా కలుపుకుంటూ అవి మొత్తం ఉడికేలాగా పాలు ఇనికిపోతాయి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో మేము ఒకసారి కలుపుతున్నాం. చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి మమ్మీ? ఇది మంచిగా పల్లి ఉడకాలి నాన్న. ఓకే. ఇలా మంచిగా ఉడకాలి పల్లీలు. ఈ మీగడ వస్తుంది కదా, దీన్ని అల్లోకే కలుపుకుంటూ ఉడికించుకున్నాం. మ్యాక్సిమం పల్లీలు ఉడికేసాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటా, మంచిగా పొంగి ఇట్లా ఉడికి బాగా ఉబ్బినాయి ఈ పల్లీ. చూడు, అర్థమవుతుంది. ఓకే, వేడికి అంత కనిపించట్లేదు, అయిపోయింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ప్రాసెస్, ఇది చల్లారినాక మళ్ళీ వద్దాం. సో ఇప్పుడు ఈ పాలలో ఉన్న పల్లీలన్నీ మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాలని అడ్జస్ట్ చేసుకుంటూ పోతాం, తర్వాత యూజ్ చేసుకుందాం మిగతావి. మనం మిక్సీ పట్టడానికి ఎక్కువ పాలు అవసరం లేదు కదా, సో నేనైతే పాలను పక్కకు అనుకుంటూ పల్లీలను మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే.
పల్లీలను ఇలా సపరేట్ చేసుకున్నాం, పాలను సపరేట్ చేసుకున్నాం, పల్లీలను మిక్సీ పట్టేసుకున్నాం. పల్లీలలో ఒక 2-3 స్పూన్స్ నేను చక్కెర వేసుకున్నాను. నాకు బెల్లం స్వీట్ సరిపోదు అనిపించింది, బెల్లం ఇంకా లేదు, అందుకే నేను చక్కెర యాడ్ చేశాను. మమ్మీ పాలు పోసింది, ఇప్పుడు కొన్ని మిక్సీ పట్టేస్తున్నాం. ఒకసారి మిక్సీ పట్టినాక కొన్ని పాలు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ కదా. స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మళ్ళీ మనం పల్లీ చట్నీ చేసుకుంటాం కదా, ఓకే, అలా పేస్ట్ లాగా కావాలి. మేమైతే ఇక్కడ దీనికి పాలతో పాటు కొన్ని వాటర్ కూడా తీసుకున్నాం. మనకి స్మూతీ పేస్ట్ రావాలి, మనకి పాలు సరిపోలేదు, సో నేనైతే ఇంకొంచెం వాటర్ కూడా తీసుకున్నా. ఇప్పుడు నేను తురుముకున్న బెల్లాన్ని కళాయిలోకి తీసుకొని జస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటున్నా, ఇది కరగ తీసుకోవడానికి. ఇది కరగాలి, కరిగిన తర్వాత ఆ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకున్నాం. 3 ఇలాచీ తీసుకున్నాం. ఈ పైది కాకుండా లోపల సీడ్స్ మాత్రమే దంచుకొని ఇందులోకి తీసుకుంటాం. బెల్లం వాటర్ అయినాయి, ఇందులోకి ఇప్పుడు ఇలాచీ చూపించా కదా, దంచాను, పొడి వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పాలది మిశ్రమం ఇందులో వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఎట్లయినా స్వీట్ అన్నాక ఉండలేక అయిపోయేది. అంటే మనం కలిపేటప్పుడు నిమ్మలంగా ఇట్లా కలుపుకుండా చేస్తే స్వీట్ టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కలుపుకుని పాకించాలి. ఇది మొత్తం దగ్గరికి వచ్చిందాక ఉడకబెట్టాలి మనం, అంటే వండాలి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇది గట్టిగా దగ్గరికి రావాలి. వాటర్ పేపర్ రావాలా? ఇది కొంచెం టైం పడుతుంది, దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోవాలి. దగ్గర ఇందాక చూపించినప్పటికీ ఇప్పటికి ఇంకో 10 minutes అయి ఉంటుంది. హాఫ్ అన్ అవర్. ఏదో ఇలా తిక్కుగా అవుతుంది, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. ఇలా అన్నప్పుడు అది దగ్గరికి రావద్దు అనమాట, స్లోగా రావస్తుండాలి. ఇప్పుడు చూడండి ఫాస్ట్గా వస్తుంది. సో ఇంకొంచెం టైం పడుతుంది, ఇది ఇట్లనే కలుపుకుంటూనే చేయాలి. నాకైతే ఈ ఫింగర్స్ అన్నీ నొప్పులేస్తున్నాయి. మినిమం 1 hour నుంచి కలుపుతూనే ఉన్నా నాన్ స్టాప్గా. ఆపితే బుడగలు వచ్చి ఇట్లా పట్టపట్ట అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది. అంటే పట్టపట్ట అంటుంది కానీ మీరే చిల్లడం లేదు, కొద్దిగా రిస్కీ ప్రాసెసే. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చులే కానీ రిస్క్. నాకు రిస్క్ రాకపోతే రస్కలు ఎట్ట తిన్నా అంతే, రిస్క్ తీసుకుంటేనే టేస్టీగా, హెల్తీగా, టేస్టీగా. ఎట్లాంటి కెమికల్స్ మరి ఇట్లా రిస్క్ తీసుకునే వాళ్ళు బయట షాప్లో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అవి హెల్త్కి మంచిది కాదు కానీ అందుకే హెల్త్ మంచిగా ఉండాలని రిస్క్ తీసుకొని చేస్తున్నా నీకోసం. ఇది మొత్తం అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఉడికేసింది, ఇగో ఇలా అన్నప్పుడు మనకి దగ్గరికి ఇలా నెమ్మదిగా రావాలి. అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారగాలి. మన దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఆయిల్ కవర్ తీసుకుంటున్నాను. బటర్ పేపర్ లేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, ఈ వేడి పోయే వరకు దీని మీదనే కలపాలి. ఇది ఇట్లా కలుపుకోవాలి. 1 నిమిషం ఇట్లా చల్లారనిద్దాం. ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారిపోయే వరకు ఇంతే కలుపుకుంటూనే ఉండాలి, ఆపకుండా. ఇందాకటికి ఇప్పటికి కొంచెం గట్టిగా అయింది చూసారా, ఇంకా గట్టిగా అవుతుంది చల్లారితే. మనం ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేయండి ఈ టైంలో. నా దగ్గర నెయ్యి లేదు అందుకే నేను నెయ్యి ఏం వేయట్లేదు.